బంధుమిత్రుల ప్రేమ బంగారం అంతవరకు ఉంటుందట. ఆలుమగల ప్రేమ అనురాగం అంతవరకు ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఈ జన్మం అంతవరకు ఉంటుందని ఒక వ్యక్తి పాట రాశాడు. దీన్ని వింటున్నప్పుడు ఈ అంత్య దినాల్లో, కడవ దినాల్లో ఎంత భయంకరమైన సొసైటీలో మనం నివసిస్తున్నామో మనకు అర్థమవుతుంది. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనుబంధాలు లేవు. డబ్బు కొరకే, ఇంకో మాట చెప్పాలి, వ్యామోహం కొరకే, శరీర కోరికను తీర్చుకోవడం కొరకే మనిషి ఈరోజు పరుగులు తీస్తున్నాడు తప్పించి ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధం, విలువలు ఇటువంటి మాటలకు అర్థాలు కూడా మనం గమనించలేకపోతున్నాం. నేను చెప్పేటువంటి ఈ సంఘటన మీ హృదయాన్ని చాలా చాలా గాయపరుస్తుంది. హృదయాన్ని పిండేసేటువంటి ఈ చరిత్ర, ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే కృష్ణగిరిలో ఓసూరు అనేటువంటి ప్రాంతంలో క్రైమ్ జరిగిందండి. ఈ యొక్క విషయాన్ని విన్న తర్వాత నా హృదయం ఎంతగానో గాయపరచబడింది. చాలాసేపు నిశ్శబ్దం అయిపోయాను. మనం ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం? ఇంత భయంకర అక్రమమా? ఇంత భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన లోకంలో మనం జీవిస్తున్నామా? సొసైటీ రోజు రోజుకి ఇంత భయంకరంగా ఎందుకు మారిపోతుంది అనే ఆలోచన ఖచ్చితంగా మనకు కలుగుతుంది. మీరందరూ గుండె రాయం చేసుకుని, గుండె ధైర్యం చేసుకుని ఈ వీడియోని చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మనల్ని ఎంతగానో బాధిస్తుంది. అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది, అక్రమ విస్తృతి చేత ప్రేమ చల్లారిపోతుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిలోనే క్రమమైనటువంటి జీవితాలు మనిషి మర్చిపోయాడు, అక్రమం చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఇంత భయంకరమైన సొసైటీలో మనం నివసిస్తున్నాం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో అయ్యేంత వరకు మీరు చూడాలి. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సమాజంలో ఇంత భయంకరమైన వ్యక్తుల్లో మధ్య మనం నివసిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సమాజం మార్పు చెందడం కొరకు, మనిషి హృదయం మార్పు చెందడం కొరకు మనం కూడా భగవంతుని ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నాకెందుకులే, నేను తెలుసుకోవడం ద్వారా నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో అనుకోకూడదు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి, మనుషుల్లో పరివర్తన రావాలని కోరుకోవాలి. ఇంక వివరాల్లోకి వెళ్తే కృష్ణగిరి ఓసూరు అనే ప్రాంతంలో ఒక క్రైమ్ జరిగిందండి. ఆ క్రైమ్ ఏంటంటే ఒక 5 నెలల పసిగుడ్డుని ఎవరో గొంతు నిలిమి చంపేశారు. పోలీసు వారి ఇంట్రాగేషన్లో తెలిసినటువంటి భయంకరమైన సంఘటనలు, భయంకరమైనటువంటి ఘటన, భయంకరమైన విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు. ఇంత భయంకర సమాజంలో మనం నివసిస్తున్నామా అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. 5 నెలల పసిగుడ్డును ఎవరు చంపారు, 5 నెలల పసిబిడ్డను ఎవరు చంపారనంటే పోలీసు వారి ఇంట్రాగేషన్లో తెలియని విషయం ఏంటి తెలుసా? సొంత తల్లే తన బిడ్డను చంపేసింది. కారణం ఏంటో తెలుసా? వ్యామోహం. కారణం ఏంటో తెలుసా? శరీర కోరికను తీర్చుకోవడం కొరకు. కారణం ఏంటో తెలుసా? తనలో ఉండే పైశాచిక ఆనందాన్ని నెరవేర్చుకోవడం కొరకు, భయంకరమైనటువంటి కార్యాన్ని తన జీవితంలో జరిగించడం కొరకు తన పసిబిడ్డను చంపేసింది. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ద మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ ఎవరున్నారంటే తల్లి అండి. తల్లి దగ్గర ఎవరికి కూడా అరమరికలు ఉండవు. తల్లి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదంటారు. దేవుని ప్రేమ తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ తర్వాత తల్లి ప్రేమే చాలా చాలా గొప్పదని చెప్తారు. తల్లి ఒడిలోకి వెళ్ళి కాసేపు పడుకుంటే మనందరం శాదీర్చబడతాం, ఎంతో ప్రేమను అనుభవిస్తాం, ఎంతో సెక్యూరిటీని మనం ఫీల్ అవుతాం. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అపాయం ఉంటుందని అనుకోడు ఏ కుమారుడు. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ప్రమాదం ఉందని ఏ బిడ్డ అనుకోదు. తల్లి యొక్క కౌగిలి, తల్లి యొక్క ఒడి ఎంతగానో కంఫర్ట్ ఇస్తుంది, ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతగానో ప్రేమను కురిపిస్తుంది. కానీ ఆ బిడ్డ పాలిట తల్లే భయంకరమైనటువంటి కాలనాగు అయిపోయింది. ఆ బిడ్డ పాలిట తల్లే యమపాశంగా మార్చబడింది. ఆ బిడ్డను చంపేసింది. కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాలి. పోలీస్ ఇంట్రాగేషన్లో తెలిసినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ తల్లి పేరు భారతి, ఆమె యొక్క లవర్ పేరు సుమిత్ర. మీరు వింటుంది కరెక్టే. ఆ తల్లి పేరు భారతి, వారింటి ముందు ఉన్నటువంటి సుమిత్ర అనేటువంటి అమ్మాయితో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎటువంటి లోకంలో మనం నివసిస్తున్నాం? ఇద్దరు ఆడవారి మధ్య ప్రేమ కలాపాలు, ఇద్దరు ఆడవారి మధ్య రొమాన్స్. ఇంకో మాటలు చెప్పాలంటే వారిద్దరు ప్రేమకు బిడ్డలు అడ్డొస్తున్నారని చెప్పి ఆ బిడ్డను కడతేర్చేసిందండి. వాస్తవానికి సుమిత్రకి వివాహమైంది. సుమిత్రకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. 3వ బిడ్డ కూడా జన్మించింది. వాస్తవానికి 2002లో వివాహం అయితే ఈ భారతి అనేటువంటి తల్లి సుమిత్ర అనేటువంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంది. ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. వాస్తవానికి వారిద్దరు వీడియోలు చేస్తున్నప్పుడు, ఆ వీడియోలు పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు వారు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. చాలామంది ఆ వీడియోను చూసినటువంటి గ్రామ ప్రజలు భర్త కంప్లైంట్ చేశారట. వీరిద్దరు ప్రవర్తన ఏదో తేడాగా ఉంది అని అంటే భర్త అడిగాడు, ఒకరోజు నిలదీశాడు, అమ్మ ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఆ సంబంధము లేకపోతే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా వేరే రకమైనటువంటి మెసేజ్ని కన్వే చేస్తుంది, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే భర్తను వారించింది. నీకేమన్నా బుద్ధి లేదా? ఎందుకు మా ఇద్దరి మధ్య అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నావు? మీ ఇద్దరం కలిసి స్నేహితురాలు వలె ఉన్నాము, స్నేహితుల వల్ల ఇద్దరు వీడియోలు చేస్తున్నాము, ఇలాంటి అక్రమ సంబంధాన్ని అంటకడతావా అని చెప్పి భర్తకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భర్త కూడా అనుకున్నాడు, తన ఆడపిల్లల మధ్య ఆ శారీరక సంబంధాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా,
చూడండి ప్రపంచం ఎంత భయంకరంగా తయారైపోతా ఉందో. ఈ రోజున మగవారు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, ఇంకా భయంకరమైన సంఘటనలు మనం రోజు వింటూ వస్తున్నాం. భర్త కూడా అదే అనుకున్నాడు, ఒక స్త్రీని అనుమానించడం ఏంటో అనుకున్నాడు. దినాలు గడిచిపోతా ఉన్నాయి. దినాలు గడిచిపోతున్నప్పుడు ఒకరోజు బిడ్డ చనిపోయాడండి. చనిపోయిన తర్వాత భర్తకి అనుమానం వచ్చింది, ఏంటి బిడ్డ ఆరోగ్యకరంగానే ఉన్నాడు, బిడ్డ చనిపోవడానికి కారణాలు ఏం కనిపించట్లేదు అని చెప్పి ఆ భర్త ఏం చేశారంటే, భార్య లేనప్పుడు ఆ భార్య ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో మెసేజ్లు, ఆ యొక్క వాట్సాప్ మెసేజ్లను చూస్తున్నప్పుడు భర్త వాక్ అయిపోయాడండి. భర్త షాక్ అయిపోయాడు. ఎందుకు తెలుసా, సుమిత్ర అనేటువంటి అమ్మాయికి ఆ తర్వాత భారతికి మధ్య ఒక భయంకరమైన రిలేషన్షిప్ ఉంది, భయంకరమైనటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఉంది, ఇద్దరి మధ్య భయంకరమైన లైంగిక సంబంధం ఉన్నట్లుగా ఆ భర్త గమనించడం జరిగింది. ఆ సుమిత్ర అంటుందట, నాకంటే నీ బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అర్జెంటుగా ఆ డీపీ తీసే. వాస్తవానికి ఇద్దరు పిల్లలతో పాటు ఒక ఫోటో తీసుకుని డీపీగా పెట్టుకుంది. ఆ చంటి బిడ్డతో ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకుని ఉంటే ఆ సుమిత్రకు నచ్చట్లా, నాకంటే నీ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నాకంటే అధికంగా నీ బిడ్డల మీద కేర్ చూపిస్తున్నావు అని ఆమె అలుగుతూ, నేను బ్లాక్ చేసేస్తాను, మన రిలేషన్షిప్ని కట్ చేసేద్దాం అని ఎప్పుడైతే అంటుందో, ఆమె దానికి భయపడి ఆమెతో ఎక్కడ ఉన్నటువంటి ఆ సంబంధం కట్ అయిపోద్దని చెప్పి ఆ యొక్క బిడ్డను చంపేసి ఆ ఫోటోలు పంపించింది. పోలీసు వారి దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. ఆ వాట్సాప్ మెసేజ్లో వారికి తెలిసింది ఏంటో తెలుసా, ఆ బిడ్డను గొంతు నూలిమి చంపేసి ఉక్కిరి బిక్కిరి చేసేసి చంపేసినటువంటి ఆ వీడియోని, చంపేసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ లవర్కి పంపించిందట. అంటే సుమిత్రకి పంపించి, ఇదిగో నా బిడ్డ కంటే నువ్వే నాకు ఎక్కువ. వాస్తవానికి రక్త సంబంధం కదండి, పేగుబంధం కదా. ఆ బిడ్డ ఎప్పుడైనా అనుకుంటారా నా తల్లి నన్ను చంపేస్తుందని? ఎంతో ప్రేమగా తన కౌగిల్లోకి వెళ్ళి ఎంతగానో ప్రేమను అనుభవిస్తూ ఉంటుంది బిడ్డ. ఏ తల్లిని కూడా ఏ బిడ్డ అనుమానించదు, కానీ ఆ తల్లి తన పాలిట మృత్యు రూపంలో వచ్చింది, చంపేసిందండి. చంపేసి ఆ ఫోటోలు పంపించి, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా, నా బిడ్డను నేను చంపేశాను, అందుని బట్టి మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు అని ఆ మెసేజ్లు పోలీసు వారి దగ్గర ఉన్నాయండి. ఎంత భయంకరమైన విషయం అండి. హృదయాలు ఎంతగా పగిలిపోతూ ఉన్నాయి. ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం? మనం నివసించేటువంటి సమాజంలో ఎంత భయంకరమైనటువంటి మృగాలు లాంటి మనుషులు ఉన్నారా? సొంత బిడ్డను చంపేసేటువంటి తల్లులు ఉన్నారా? సొంత భార్యను చంపేసేటువంటి భర్తలు ఉన్నారా? సొంత భర్తను చంపేసేటువంటి భార్యలు కనబడుతున్నారా? మరణం అంత ఈజీ అయిపోయింది ఏంటండి? మరణం చాలా చాలా తృణప్రాయంగా తీసేసుకుంటున్నారే. ఒక వ్యక్తిని చంపడం ఇంత ఈజీ అనేటువంటి ఆలోచనలు మనందరికీ కలుగుతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన సమాజం. ఒక పురుషుడు స్త్రీ మధ్య అక్రమ సంబంధం కాదు, కానీ ఒక స్త్రీ మధ్య భయంకరమైనటువంటి లెస్మినిజం, భయంకరమైనటువంటి లైంగిక పాపాన్ని మనం చూస్తున్నాం. ఆ పాపానికి పిల్లలు అడ్డొస్తున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ ఎక్కడ స్ట్రెయిన్ అవుతుందనే ఉద్దేశంతో బిడ్డను చంపేసి, నా బిడ్డల కంటే నువ్వే ఎక్కువ, ఇంకెప్పుడు ఈ డీపీ పెట్టుకోను, చూడు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నా బిడ్డను చంపేంత ప్రేమను నేను కనుపరుస్తున్నానని ఆ తల్లి ప్రూవ్ చేసేటప్పటికీ సభ్య సమాజం తలదించుకుంటా ఉన్నారు. ఈరోజున సమాజం ఎటు వెళ్ళిపోతా ఉంది. ఒక మాట చెప్పిన, యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాలు ఎలాంటివి జరుగుతాయని ముందే చెప్పడం జరిగిందండి. అక్రమం విస్తరిస్తుందట, మనుషులు వాయు వరుస జీవితాన్ని విడిచిపెట్టేస్తారట, మనుషులు భయంకరంగా జంతువులతో లైంగిక పాపాన్ని చేయటం, ఇంకా భయంకరమైన కార్యాలు చేయటం అంత్యదినాల్లో జరుగుతాయి, కడవరి దినాల్లో జరుగుతాయని ప్రభు లేఖనాలు, ఈ దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేసిన రీతిలోనే అంత్యదినాలు ఎలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు మనం వినాలండి. ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ విషయాలు వినాలి, ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, ప్రజల్లో మార్పు ఇవ్వాలని దేవుణ్ణి అడగాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎవరైనా గ్రహించగలుగుతారా? ఆ తల్లి తన బిడ్డను చంపేసిందని ఎవరైనా ఊహించగలుగుతారా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఏ టైంలో ఏ స్వభావం మనిషి హృదయంలో వస్తుందో తెలియదండి. మనిషి హృదయంలో ఎటువంటి భయంకరమైనటువంటి స్వభావం వస్తుందో మనిషి గెస్ చేయలేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ సన్నివేశాన్ని నేను విన్నప్పుడు నా జుట్టు పట్టుకున్నానండి, ఏడ్చాను, ప్రలాపించాను. అయ్యా దేశం ఎటు వెళ్ళిపోతుంది, అయ్యా సమాజం ఎటు వెళ్ళిపోతుంది అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, రోధించాను. అయ్యా ఇటువంటి భయంకర మారణ హోమాలు, ఇటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు, ఇటువంటి భయంకర పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలో నన్ను ఈ పాపం పెచ్చిమీరకుండా ప్రజలు శాంతితోనూ ప్రజలు పవిత్రతోనూ జీవించినట్లు ద్వారాలు తెరవయ్యా. అనేక మంది సేవకుని మీరు లేపండి, అనేక మంది వ్యక్తులు మీరు లేపండి, సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిని లేపండి. అసలు జీవితం అంటే ఏంటి? అసలు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? జీవితానికి అర్థం పరమార్థం ఏంటి? ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ, నీతి, న్యాయము, ధర్మము. ఇంకో మాటలో చెప్పాలంటే మౌలిక సూత్రాలతో మనిషి ఏ విధంగా బ్రతకాలి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో విషయాలు తెలియకే ఈరోజు మనిషి భయంకరమైన రీతిలో శరీర కోరికలను మాత్రమే తీర్చుకోవాలి, నా స్వార్థం కోసం బ్రతకాలని మనిషి భయంకరమైన వికృతమైన పాపాలు చేస్తున్నటువంటి సమాజంలో సమాజాన్ని మనం మేలుకొలపాలి. మన
మనం మేలుకొల్పబడాలి. మనం కూడా పవిత్రతను కలిగి జీవించాలి, నీతి న్యాయము కలిగి జీవించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి, అనేక మందికి సత్యస్వార్తను ప్రకటించేటువంటి వారుగా. సమాజంలో భయంకరమైనటువంటి పాపము, సమాజంలో భయంకర క్రూరత్వము, సమాజంలో భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఒక ఉప్పు వలె అనేక మంది ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే భర్తకి విషయం తెలిసిందో పోలీసు వారికి చూపించాడండి. పోలీసు వారు కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత మెల్లగా ఆమెను పట్టించడం కొరకు దగ్గరికి వచ్చి నిలదీశాడు. మెసేజ్ అన్ని చూపించిన తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఆ భారతి చెప్పింది, నేనే బిడ్డను చంపేశానండి, ఇది కారణము అని మొత్తం అంతా చెప్పేటప్పటికి వాటంతా కూడా వాంగ్మూలం తీసుకున్నాడు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించినప్పుడు ఆమె ఒప్పుకోక తప్పలేదు. ముందన్నదట, ఎవరికి చెప్పొద్దు, పోలీసు వాళ్ళకి చెప్పొద్దు, పబ్లిక్ చెప్పొద్దు, నేనే చంపేశాను, అందుని బట్టి ఈ యొక్క విషయాన్ని కామ్ చేసేద్దాం అని అన్నది. కానీ భర్త మాత్రం తన హృదయం పగిలిపోయిందండి. భర్త ఇక్కడ విక్టిమ్గా కనబడుతున్నాడు. తన బిడ్డను తన భార్య చంపింది అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వారు ఆ భారతిని అరెస్ట్ చేశారు. ఈ పాపానికి ప్రేరేపించిన సుమిత్రను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఏ కేసులు వేస్తారో, ఎటువంటి న్యాయం చేస్తారో, ఎటువంటి న్యాయం ఆ భర్తకు చేస్తారో, ఎటువంటి న్యాయం ఆ బిడ్డకు జరుగుతుందో మనకు తెలియదు. కానీ వారిద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారిద్దరి మీద కూడా భారత రాజ్యాంగం శిక్షలు వేయబోతా ఉంది. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సమాజంలో ఇంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తున్న భయం మనలో ఉంది. ఏ రోజు ఏ ప్రమాదం గురించి వినాల్సి వస్తుందో, ఏ పాపం గురించి వినాల్సి వస్తుందో, ఏ హత్య గురించి వినాల్సి వస్తుందో, ఎటువంటి భయంకరమైన మారణహోమాలు వినాల్సి వస్తుందో భయంతో మనం జీవిస్తున్నాం. నాకు ఈ సందర్భంలో బైబిల్లో కొంతమంది క్రూయల్ మదర్స్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా ఆ టైంలో భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించారండి. వారే భయంకర నరహంతులుగా మారారు, భయంకరమైనటువంటి తల్లుగా ఉన్నారు. వారి నుంచి అలా జీవించదని బైబిల్ పాఠాలు చెప్తుంది. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అత్తల్య అనేటువంటి ఒక తల్లి ఉందండి. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయము, 2 దినవృత్తాంతములు 22, 23 అధ్యాయాలు చదివితే అత్తల్య అనేటువంటి ఒక మదర్ ఉంది. తన బిడ్డలకు దుర్మార్గత నేర్పించిందట. ఆ బిడ్డ నరహంతులుగా మార్చింది. దుర్మార్గత నేర్పించి దగ్గరుండి నేరం ఎలా చేయాలి, నరహత్య ఎలా చేయాలి, దుర్మార్గత నేర్పించినటువంటి భయంకరమైన తల్లి అతల్య. మనం అతల్యలా ఉండటానికి వీల్లేదు. అనేకులను విగ్రహార్థికులుగా మార్చింది. అనేక మందిని చెడిపోయేటువంటి వారుగా మార్చింది అతల్య. తన సొంత బిడ్డలనే చెరిపింది, తన సొంత బిడ్డలనే పాడు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి తల్లి గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. ఆ తర్వాత 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాల్లో 2 తల్లుల గురించి చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో. 2 తల్లికి పిల్లలు పుట్టారట. కానీ రాత్రి పడుకున్న తర్వాత ఒక తల్లి తన బిడ్డ మీదకి ఎప్పుడైతే ఒరిగిందో, సోయలేక ఎప్పుడైతే పడుకుందో, ఆ బిడ్డ శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన బిడ్డను ఏం చేస్తుందంటే మార్చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది. ఎవరైతే బతుకున్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ఆమె తీసుకుంటుంది. చచ్చిపోయినటువంటి బిడ్డను తల్లి దగ్గర పెట్టి ఈ బిడ్డ నాదే అంటుంది ఉదయకాల సమయంలో. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ కాస్త రాజైన సోల్మన్ దగ్గరికి వెళ్ళింది. సోల్మన్ చాలా సింపుల్గా ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. అమ్మా, మీరిద్దరు కూడా బతికిన కుమారుడే మీ కుమారుడు అంటున్నాడు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఈ గొడవ ఎలా తేలట్లేదు కాబట్టి ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఒక ముక్క నీకు, ఇంకొక ముక్క మరొక తల్లికి ఇస్తానన్నప్పుడు ఆ టైంలో ప్రేమ కలిగిన అసలైనటువంటి తల్లి అంటుంది, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, దయచేసి నా బిడ్డను చంపకుండా ముక్కలు చేయకుండా ఆమె దగ్గరే ఉండనివ్వండి అని చెప్పి ఆ తల్లి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూస్తారా తల్లుల్లో ఎంత క్రూరత్వం మనకు కనబడుతుందో, తల్లుల్లో భయంకరత్వం మనకు కనబడుతుందో. ఏమంటే తన బిడ్డ చచ్చిపోతే ఆ బ్రతికిన బిడ్డను తీసుకొచ్చి తన ఒడిలో వేసి ఇదే నా బిడ్డ అని చెప్పి బొంకుతా ఉంది. భయంకరమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తా ఉంది. నా ప్రియదౌచనాగమ, ఇలాంటి భయంకరమైన తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇంకొక భయంకరమైన తల్లిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ భయంకరమైన తల్లి యెజబెలు. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే యెజబెలు, అహాబు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. యెజబెలు ఎంత భయంకరమైన తల్లో చెప్పాలంటే అనేక మంది ఇశ్రాయేలుని పాడు చేసింది. అనేక మంది ఇశ్రాయేలుని విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు నడిపించింది. అనేక మందిలో క్రూరత్వాన్ని నింపింది. నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిని, అమాయకుడిని చంపించడానికి ప్రముఖమైనటువంటి కారకురాలైంది యెజబెలు. కానీ తన జీవితం ఎలా మారింది తెలుసా? నువ్వు ఏ విత్తనాన్ని విత్తావు ఆ పంటను కోస్తావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి తన జీవితంలో ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడే ఆమె రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో ఆ రీతిగానే దుర్మరణం పాలైంది. కుక్క చావు చచ్చిపోయింది యెజబెలు. ఒక మాట నేను చెప్పినామండి, క్రూరత్వాన్ని పెంచుకుని, భయంకరమైనటువంటి అక్రమాన్ని పెంచుకుని, భయంకరమైన కాముకత్వాన్ని పెంచుకుని నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలోనే దేవుడు నీకు శిక్ష వేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు శిక్ష పడకపోయినా ఆత్మల లోకంలో ఖచ్చితంగా శిక్ష పడుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకొక తల్లి గురించి చెప్తాను. ఈ యొక్క తల్లి ఎంత భయంకరాలంటే తన పాపానికి అడ్డొస్తున్నాడు దేవుని సేవకుని చంపించడానికి ముందుకొచ్చింది. నూతన నిబంధనలో యోహాను అనేటువంటి దైవభక్తుడు, గొప్ప దేవుని సేవకుడైనటువంటి యోహాను చాలా ఖచ్చితంగా సువార్తను ప్రకటించేవాడు. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుండేటువంటి వాడు. రాజు తప్పు చేస్తుంటే వెళ్ళి చెప్పాడు, హేరోదు ఇది నీకు తగదయ్యా, నువ్వు తమ్ముడి భార్యను ఉంచుకుని పాపం చేస్తున్నావు, అది నీకు తగదు అని చెప్పాడు. కోపం పెంచుకున్నారు.
ఆ తర్వాత హెరోదియా ఏం చేసిందో తెలుసండి, తన బిడ్డను రాజు యొద్దకు తీసుకొచ్చి మంచిగా డ్యాన్స్ చేయించింది. డ్యాన్స్ చేయించిన తర్వాత డ్యాన్స్ అంతా ముగించబడిన తర్వాత రాజు కోరాడు. ఏంటి తెలుసా? ఏం కావాలి? బంగారం కావాలా, వెండి కావాలా, సిరి సంపదలు కావాలా, వజ్రాలు వైడూర్యాలు కావాలా, భూములు కావాలా, పొలాలు కావాలంటే ఆ తల్లి తన కుమార్తెకి చెప్పిన మాట ఏంటి తెలుసా? యోహాను తల కావాలంది. ఒక దైవజనుడి యొక్క తల, ఒక ప్రవక్త యొక్క తల కావాలని అడిగిపించింది. ఎప్పుడైతే అలా కోరుకుందో ఆ యోహాను తల నరికి వేయబడి ప్లేట్లో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఎంత క్రూరత్వం ఉన్నటువంటి తల్లిలో మీరు ఆలోచించేయండి. కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి, తల్లారా మీ బిడ్డలకి మీరు మాదిరికరంగా ఉండాలి. తల్లారా మీ బిడ్డలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తల్లి గురించి మనం ధ్యానం చేస్తాం. ఎంత త్యాగం చేసింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో షారా ఒక మంచి తల్లిగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జీవం కలిగిన ప్రతిదానికి తల్లిగా ఉన్నటువంటి అవ్వ పాపం చేసిన మనందరికీ కూడా ఆ పాప శాపాన్ని మిగిల్చింది. ఒక మాట నేను చెప్తున్నాను, భారత అనేటువంటి తల్లి నా దృష్టిలో తల్లే కాదు, నేను అందరినీ అంటలేదు, సమాజంలో ఈ యొక్క భయంకర క్రూరత్వం కలిగినటువంటి తల్లులు కూడా ఉన్నారు. వారి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. రోజు రోజుకి పాపం పెరిగిపోతుంది, రోజు రోజుకి అక్రమం పెరిగిపోతుంది, రోజు రోజుకి అన్యాయం పెరిగిపోతుంది, రోజు రోజుకి దేవుని భీతి మనిషికి ఉండట్లా, పాప భీతి మనిషికి ఉండట్లా. దేవుడు అనేటువంటి వాడు చూస్తున్నాడు, దేవుడు అనేటువంటి వాడు మనకు తీర్పు విధిస్తాడు, దేవుడు అనేటువంటి వాడు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి ఆలోచన మనుషుల్లో పోతా ఉంది. దేవుడు లేడన్నట్టుగానే మనిషి బతుకుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు, ప్రతి పాపానికి తీర్పు తీరుస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి, మన ప్రవర్తన బట్టి లెక్క చెప్పాలి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం భద్రం చేసుకుందాం. వీ నీడ్ టు ఎక్సర్సైజ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ మనం కొనసాగించుకుందాం, మనం పవిత్రంగా జీవిద్దాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాస పరుగును అంతం వరకు నమ్మకంగా కొనసాగిస్తూ క్రీస్తు కొరకు మనం జీవిద్దాం. ఈ సమాజాన్ని మార్చేటువంటి వారిగా మనం ఉందాం. ఒక ఉప్పు వలె, ఒక వెలుగు వలె, ఒక పువ్వు వలె మనం జీవిస్తూ అనేక మందికి జీవాన్ని పంచుదాం, అనేక మందిని బ్రతకనిద్దాం, అనేక మందికి సత్య సువార్తను ప్రకటిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.